ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏకే న్యూస్ తెలుగుకు స్వాగతం. ఏకే న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సహకారంతో అభివృద్ధి చేసి చూపిస్తామని, వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించండి, సేవకులుగా పనిచేస్తామని చెన్నవేన లతా సదానందం ఆదివారం పేర్కొన్నారు. మంతని మండలం ఎక్లాస్పూర్ గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ బీసీ మహిళ కావడంతో ఈసారి బరిలో ఉన్నానని, సేవకులుగా పనిచేస్తామని చెన్నవేన లతా సదానందం తెలిపారు. గతంలో సర్పంచ్ గా సేవలు అందించామని, ఈసారి ఎన్నికల్లో ఆశీర్వదించాలని వారు తెలిపారు. గతంలో సర్పంచ్ గా పనిచేసిన కాలంలో గ్రామంలో రైతు వేదిక, శ్మశాన వాటిక, రోడ్ల విస్తరణ పనులు, పాఠశాల అభివృద్ధి, వీధి లైట్ల నిర్వహణ, రైతు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని స్పష్టం చేశారు. మా రాజకీయ గురువు దివంగత నేత శీలం రవీందర్ రెడ్డి అని, దివంగత నేత శీలం రవీందర్ రెడ్డి సర్పంచ్ గా చేసిన కాలంలో వార్డు మెంబర్ గా విశిష్టమైన సేవలు అందించామని వివరించారు. తల్లిదండ్రులు జన్మనిస్తే ఎక్లాస్పూర్ గ్రామ ప్రజలు పునర్జన్మనిచ్చారని, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. శాస్త్రులపల్లి కెనాల్ పనులు మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో గ్రామ ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉందని, ఏ గ్రామంలో అమలు చేయని సంక్షేమ పథకాలు ఎక్లాస్పూర్ గ్రామంలో చేసి చూపించామని వారు తెలిపారు. 108 ఆసరా పెన్షన్లు మంజూరు చేయించడం జరిగిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి పాలకుడిగా కాదు, ప్రజల సేవకుడిగా పని చేస్తానని పేర్కొన్నారు. ఎక్లాస్పూర్ గ్రామంలో అభివృద్ధి చేసిన ఇకపై నేను ఇంకా చేస్తా, నేను పాలకుడిని కాదు సేవకుడిని, మీ కొరకు నేను ఎంతటి పనైనా చేయడానికి ముందుంటా, మీకు ఏది ఆపదొచ్చినా ముందున్నా కాబట్టి నన్ను ఎగ్లాస్పూర్ ప్రజలు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. హలో, అందరికీ నమస్కారం. నేను మీ రవీందర్, ఏకే న్యూస్ కెమెరామాన్ అంజీబాబుతో. నేను ఇప్పుడు ప్రస్తుతం స్థానిక సంస్థలు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. స్థానిక సంస్థలు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో ఎక్లాస్పూర్ గ్రామం మంతిని మండలంలోని అతిపెద్ద గ్రామ పంచాయతీల్లో ఒకటి ఎగ్లాస్పూర్ గ్రామం. ఎగ్లాస్పూర్ గ్రామం ఈసారి బీసీ ఉమెన్ అయింది, బీసీ మహిళా రిజర్వేషన్ ప్రకటించింది. దానిలో భాగంగా ఎగ్లాస్పూర్ గ్రామం నుండి స్థానిక సంస్థల్లో పోటీ ఉన్నటువంటి మన చెన్నవేన సదానందం గారి ఇంటికి వచ్చాం. వారి యొక్క అభిప్రాయాలను మీ మాటల్లో తెలుసుకుందాం. నాతో రండి వాళ్ళ ఇంటికి. ఇప్పుడు మనము ఎగ్లాస్పూర్ స్థానిక సంస్థల్లో పోటీ చేసినటువంటి సదానందం లత గారి ఇంటికాడ ఉన్నాం. సదానందం లత గారి యొక్క అభిప్రాయాలను మనము తెలుసుకుందాం. ఎందుకంటే స్థానిక సంస్థలకు యువత రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి మాటల్లోనే మన అనుభవాలు, వారు గతంలో కూడా సర్పంచ్ పనిచేసారు. నమస్కారం అండి. మీరు రాజకీయాలు రావడం గల కారణం ఏంటి? రాజకీయాలు రావడానికి కారణం ప్రజలు సేవ చేయడానికి రావడం జరిగింది. మీ రాజకీయ గురువు ఎవరు? రాజకీయ శీలం రవీందర్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్. మీరు చదువుకున్న విద్యా అర్హతలు ఏంటి? గతంలో సర్పంచే మీరు సాధించారు, గతంలో సర్పంచే మీరు గెలిచారు. మరి గతంలో మీరు సర్పంచ్ పనిచేసినప్పుడు ఏమేమి అభివృద్ధి పనులు చేశారు గ్రామానికి? గతంలో గ్రామంలో శ్మశాన వాటిక లేకుండే శ్మశాన కట్టించడం జరిగింది, రైతు కట్టించినది, శ్మశాన వాటిక బోరే జరిగినది. మండలంలో ఏ గ్రామంలో శ్మశాన వాటిక కరెంట్ లేకుండే మా ఎక్లాస్పూర్లే మొట్టమొదటిగా ఆ శ్మశాన వాటికకు కరెంటు తీసుకురావడం జరిగింది. అదే రైతు వేదిక కట్టడం జరిగింది. రైతు వేదికకు రోడ్డు కూడా వేయడం జరిగింది. ఆ పక్కనే 2 ఎకరాలు ల్యాండ్ ఫెన్సింగ్ వేసి పల్లె ప్రకృతి వనానికి చేయడం జరిగింది. అక్కడ క్రీడా ప్రాంగణం చేయడం జరిగింది. ఇంకా మా ఊళ్ళో రోడ్లు వేయడం జరిగింది. ముఖ్యంగా మా ఎక్లాస్పూర్లో శాస్త్రులపల్లె విలేజ్కి పెద్ద చెరువుకు గత 50 సంవత్సరాల నుండి ఎస్ఆర్ఎస్పికి వాటర్ వృధాగా పోయేది. ఎస్ఆర్ఎస్పి కాలువ వృధా పోకుండా దాన్ని శాస్త్రులపల్లె చెరువుకు ఒక 50 లక్షలతోటి అది కాలువ చేయడం జరిగింది. ఇకపైన ఇంకొక 50 లక్షలతోటి మంత్రి శ్రీరావు సహకారంతో ఆయనతో 50 లక్షలతోటి ఆయనతో అభివృద్ధి చేద్దామని ఆలోచనలో ఉన్నాం. ఓటర్ల సంఖ్య ఎంత? గ్రామంలోని ఓటర్ల సంఖ్య 2600. ఎన్ని వార్డులు ఉన్నాయి? 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులు 2600 ఓటర్ల సంఖ్య. యువత రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా? యువత రాజకీయాలు వస్తేనే గ్రామం బాగుపడుతుంది. యువత రాజకీయాల్లోకి రావాలి, వచ్చి ప్రజాసేవ చేయడానికి యువత ఎప్పుడు ముందుండాలి. అందులో నన్ను గెలిపించినందుకు అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం మీరు సాధించాల్సినటువంటి సవాళ్లు ఏమైనా ఉన్నాయా? మేము సాధించాలంటే సవాళ్ళు ఏంటంటే
ఎక్లాస్పూర్ స్కూల్లో లైబ్రరీ కట్టియాలనుకుంటున్నాం. ఇంకో విద్యా అవకాశాలు యువతకు ఎక్కువ కల్పించాలని చూస్తున్నాం. ఇంకేందంటే మా ఎక్లాస్పూర్లో ఇంతకుముందు మేము 108 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. వితంతులకు, మహిళలకు 108 పెన్షన్లు. ఇది మాకు రికార్డ్. అది ఎందుకంటే ఈ గత 10 సంవత్సరాల్లో ఒకటేసారి 108 పెన్షన్లు ఇవ్వడం అంటే అది రికార్డు. మేము దాన్ని అందరికి ఆనందంగా భావిస్తున్నాం. ఇకపైన మేము ఇంకా కొంతమందికి పెన్షన్లు ఇవ్వాలనుకుంటున్నాం. ఇంకా రోడ్లు వేయాలనుకుంటున్నాం. ఊళ్ళే విద్యుత్ సరఫరా చేయాలనుకుంటున్నాం. విద్యుత్ అంటే ఇంతకుముందు కరెంటు ఎక్లాస్పూర్లో కరెంటు పోల్లు కరెక్ట్ లేకుండే గతంలో. ఇప్పుడు ఇక నుండి అప్పుడు శాస్త్రులపల్లెకు సపరేట్ గా ఇక్కడ నుండి రోడ్డు వెంబడి విద్యుత్ లైన్ వేయాలనుకుంటున్నాం. ఇది మా కోరిక. పైన నమ్మకం ఉంచుకోవడం గల కారణం ఏంటిది? ఎక్లాస్పూర్ ప్రజల కంటే ఎక్లాస్పూరే మాకు దేవుళ్ళు. ఎందుకంటే మా అమ్మ జన్మనిచ్చిన అమ్మ కన్నా ఎక్కువ వాళ్ళే ఒకళ్ళైతే మా ఎక్లాస్పూర్ ప్రజలు కూడా దేవుళ్ళు. ఎందుకంటే వాళ్ళు నన్ను ఆశీర్వదించి గెలిపించిర్రు, మళ్ళీ కూడా గెలిపిస్తారని ఆశిస్తున్నాను. గతంలో మీరు సర్పంచ్ పనిచేసిర్రు. గతంలో మీరు సర్పంచ్ పనిచేసినప్పుడు మీ సర్పంచ్ మీ అనుభవాలేంటి? గతంలో పనిచేసిన అనుభవాలంటే రైతు వేదిక కట్టడం జరిగింది. రైతు వేదికకు రోడ్డు వేయడం జరిగింది. రైతు వేదిక దగ్గర 2 ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ తరఫున తీసుకొని మా ఊరి ప్రజల కొరకు అది ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఆడ క్రీడా ప్రాంగణం కట్టడం జరిగింది. శ్మశాన వాటిక కట్టడం జరిగింది. ఎక్లాస్పూర్లో ఇంకా సీసీ రోడ్లు వేయడం జరిగింది. స్కూల్ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇంకా ఏంటంటే ఎక్లాస్పూర్లో శాస్త్రులపల్లి ఆమ్లెట్ విలేజ్ ఉంటుంది. ఆమ్లెట్ విలేజ్కు గత 50 సంవత్సరాల నుండి SRS నీళ్లు వృధాగా పోయేది కాబట్టి దాని కొరకు సపరేట్గా ఏంటంటే SRS కాలను శాంక్షన్ చేయించి ఆ నీళ్లు 50 లక్షలతోటి ఇప్పుడు చెర్లకు పోవడం జరుగుతుంది. 2 పంటలు ఆగిపడుతున్నాయి. ఇంకొక 50 లక్షలు మంత్రి శివరావు సహకారంతో ఇంకొక 50 లక్షలు ఆయనతో కంప్లీట్ చేస్తే శాస్త్రులపల్లె చెర్లకు డైరెక్ట్ వాటర్ వృధా కాకుండా పోవడం జరుగుతుంది. అప్పుడు రైతులకు సంతోషంగా పంటలు పడతాయి. కాబట్టి నన్ను గెలిపించినందుకు అది నాకు చాలా సంతోషంగా ఉంది.